మనం ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో ఉన్నాము. మనతో పాటు టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏపీలో మొత్తం కూటమి సునామీ సృష్టిస్తుంది. వైఎస్ఆర్సీపీకి 20 సీట్లకు ఎక్కువ రావంటారు. దీనిపై 160 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వైసీపీ 12-10 గెలుస్తుంది. అంతకుమించి ఎక్కువ రాదు. భారీ మెజారిటీతో గెలవబోతుంది. పెద్ద ఇప్పుడు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో మినిస్టర్లు చేసిన పెద్ద నాయకులు అందరూ ఓడిపోతున్నారు. ఫస్ట్ రాజమండ్రి రూరల్ లో బుచ్చే చౌదరి గారి లీడ్ వచ్చింది. దీనిపై ప్రతి ఒక్క మంత్రి వైసీపీ వాళ్ళు ఓడిపోతారు. తెలుగుదేశం పార్టీ అత్యధిక భారీ మెజారిటీతో గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తున్నారు అంటారు. దీనిపై ఆయన కన్ఫర్మ్ గా గెలుస్తాడు. మేము ఊహించుకున్నదే గెలుస్తాడు. భారీ 50,000 పైతులుగా గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఎంపీ సీట్ ఎన్ని గెలుస్తా అని 23కి తగ్గవు. వైఎస్ఆర్సీపీకి 6 చూపిస్తుంది. అక్కడ 13 సీట్లు వైసీపీ కేకే సర్వే అని చెప్పారు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ 14 సీట్లు వస్తాయని చెప్పారు. ఇంకా సీట్ తగ్గింది, ఒక సీట్ తగ్గింది. ఇంకా కేకే సర్వే జగన్ గారిని పాతాళాన్ని తొక్కుతాడు జగన్ గారిని. బాబు గారు గుర్తుపెట్టుకోవాలి కొరకల్లారా. నందమూరి లోకేష్ గారు అభివృద్ధిని కోరుకున్నారు. మీడియా పరంగా చెప్తున్నా సత్యాల భార్గవ్ గారికి మా టీడీపీ కార్యకర్తలు ఎంత హింసిస్తారా మీరు? ఒక్కొక్కరికి మార్త పోయింటురా. రేపు మార్కెట్ చక్రవర్తితో సహా చెల్లించుకుంటావు నా కొరకల్లారా. నందమూరి బాలకృష్ణ గారు అత్యధిక భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. నారా లోకేష్ గారు కూడా గెలవబోతున్నారు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. పులివెందుల మాదే, పరిటాల సీతమ్మ గారు కూడా అత్యధిక భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. గుడివాడ మాదే, కొడాలి నాని తొక్క తీస్తాం బిడ్డ. ఒక తెలంగాణ పౌరునిగా ఆంధ్ర ఓటర్లకు నేను వాళ్ళ పాదాభివందనం చేసి నేను వాళ్ళ శిరస్సు వంచి వాళ్ళకు నమస్కారాలు తెలుపుతున్న ఇంత మంచి తీర్పు ఇచ్చినందుకు.